హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. మనందరం ఎప్పుడని ఎదురు చూస్తున్న ఒక మంచి రోజు రానే వచ్చేసింది. ఇప్పుడే నాకు ఫ్రెండ్స్ ఫోన్ చేసి చెప్పారు, అరే ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు మొదటి సంతకం పెట్టారు డిఎస్సి పైన, మెగా డిఎస్సి పైన నోటిఫికేషన్ వేయలేదు అంటూ వీడియోలు చేస్తూ ఉంటావు కదా. పాపం పేద ప్రజలు ఎవరైతే చదువుకున్న వాళ్ళు ఇబ్బంది పడతారంటూ మాతో చెప్తా ఉంటావు కదా. చూడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారో, ఈరోజు నోటిఫికేషన్ వేశారని చెప్పారు. ఒకసారి ఆ నోటిఫికేషన్ ఏదో పేదలకి, ఎవరైతే చదువుకుని నిరుద్యోగులుగా ఉన్నారో వారందరికీ దగ్గర దగ్గర 16,347 పోస్టులు వస్తున్నాయి అనమాట ఈసారి మెగా డిఎస్సికి సంబంధించి. సో చంద్రబాబు నాయుడు గారు మెగా డిఎస్సి ఫస్ట్ సంతకం పెట్టారు. ఇప్పటి వరకు దానిపైన చర్యలు తీసుకోలేదన్న నేను చేసిన అభియోగాన్ని పాపం వెనక్కి తీసుకుంటున్నాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు డిఎస్సి సంబంధించిన నోటిఫికేషన్ వేశారంటే దానికి సంబంధించిన విషయాలు ఏంటి, ఎలా ఉన్నాయి అనేది ఒకసారి చూసి మన ఎవరైతే ఔత్సాహికులు ఉన్నారో, ఎవరైతే ఈ విషయం, ఈ గుడ్ న్యూస్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరికీ షేర్ చేద్దాం. మెగా డిఎస్సి, అబ్బా ఈ పేరు అబ్బా, మెగా డిఎస్సి అనగానే చంద్రబాబు నాయుడు గారు కళ్ళ ముందు గిరగరా తిరుగుతారబ్బా. మెగా డిఎస్సి 16,347 పోస్టులు భర్తీకి తొలి సంతకం. చంద్రబాబు సార్, మీరు దేవుడు సార్. నిరుపేదల పాలిట, అదేవిధంగా నిరుద్యోగుల పాలిట మీరు దేవుడు. అదిరిపోయింది సార్, నోటిఫికేషన్ అదిరింది. సంతకం చేసి 2,260 పోస్టులు భర్తీకి ఉత్తర్వులు జారీ చేసిన కూటమి ప్రభుత్వానికి శుభాకాంక్షలు. ఓయ్ ఏందా ఇది పచ్చి మోసమయ్యా అయ్యా. కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులారా, ఇది పచ్చి మోసం. 16,347 పోస్టులు ఎక్కడా, 2,260 పోస్టులు ఏందన్నా? నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారో తెలుసా? చదువుకొని గ్రాడ్యుయేషన్ వచ్చి నిరుద్యోగులుగా ఎప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ పడిద్దని ఎదురు చూసే వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసా అన్న? రాష్ట్ర వ్యాప్తంగా దగ్గర 70 లక్షల మంది పైన ఉన్నారన్నా. మీరు లింగు అంటే 16,347 పోస్టులు వేస్తారంటే ఓకే, ఏదో 16,000 మంది బెనిఫిట్ పొందుతారుగా అనుకుంటే మీరేదో తీసుకెళ్లి 2,260 మందికే వేశారు సార్. ఇది అన్యాయం సార్. ఇది చేయకూడదు సార్. ఇలా మనం సంతకం పెట్టింది దేనిపైన సార్? 16,347 పోస్టులు డిఎస్సికి సంబంధించిన మెగా డిఎస్సి అన్నాం కదా. ఇది మెగా డిఎస్సి అన్నా, ఇది తుగ్లక్ డిఎస్సి అన్నా, పిచ్చి డిఎస్సి. ఇది 2,260 పోస్టులు ఏంటన్నా? ఘోరంగా. ఏపీ గవర్నమెంట్ కొత్తగా 2,260 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ల పోస్టులు అన్నా. మెగా డిఎస్సి ఏమైపోయిందన్నా? ఎంత ఆశపడ్డానన్నా చంద్రబాబు నాయుడు సార్. ఏంటి సార్ ఇది? మన మెగా డిఎస్సి సార్ తొలి సంతకం మీరు పెట్టారు సార్, దానికి వాల్యూ ఉంది అనుకున్నాను సార్. మీరు పోయి 2,260 పోస్టులు అయితే ఉంది సార్. అవి కూడా స్పెషల్ టీచర్ పోస్టులు సార్. పాపం సార్, ఎంతో ఆశ పెట్టుకుని ఎదురు చూస్తున్నారు సార్. ఈ జూన్ నుంచి కొత్త టీచర్స్ రిక్రూట్ అవుతారు నా మాట అనేసి లోకేష్ గారు కూడా చెప్పారు సార్. ఆయన మాట మీద కూడా వాల్యూ ఉంచి చాలా మంది ఎదురు చూస్తున్నారు సార్. మీరు వచ్చేసి ఏంటి సార్ ఇది? ఇంత దారుణమా సార్? ప్లీజ్ ఏమన్నా చెప్పండి, మీరు ఏమైనా చెప్పండి. పాపం పేదల్ని ఇలా బాధ పెట్టకండి సార్. మెగా డిఎస్సి వేయండి. పాపం నిరుద్యోగులు కొంతమందినైనా గట్టునే వేయండి. ఒక నిరుద్యోగికి జాబ్ వచ్చిందంటే ఆ కుటుంబంలో ఉన్న 4-5 బతికేస్తారు సార్. అంటే మీరు 16,000 మందికి జాబ్ ఆఫర్ ఇస్తే దగ్గర 70,000 మంది బ్రతుకుతారు సార్. ఆ ఉద్దేశంతోనే మేము మెగా డిఎస్సికి 16,300 అంటే కూడా మేము ఏమనలేదు సార్. కానీ ఇప్పుడు దారుణంగా 2,260 అంటే ఏంటి సార్? తప్పు సార్. ఇది ఇలా చేయకూడదు. మీరు చేయకూడదు సార్. లోకేష్ గారు కొంచెం మీరైనా చూడండి, విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. మెగా డిఎస్సి మీద సంతకం పెట్టిన చంద్రబాబు నాయుడు గారు గౌరవనీయులు, మన పార్టీ అధ్యక్షులు వారు సంతకానికి కూడా వాల్యూ లేకుండా పోతుంది. ఒకసారి మాట్లాడండి సార్. అలా కాకపోయినా మీ ఫాదరే కదా, నైట్ ఏమన్నా ఒకసారి చెప్పండి. అన్నా నిరుపేదలు నాన్న, నాకు ఎలాగో గవర్నమెంట్లో జాబ్ ఇచ్చావు, ఫస్ట్ జాబ్ పొందిన వాడిని నేనే మన గవర్నమెంట్లో, అలాగే నా శాఖలో కూడా మీరు ప్రామిస్ చేసి ఫస్ట్ సంతకం పెట్టారు, దయచేసి అవి ఇవ్వండి మాట్లాడండి సార్.
నిరుద్యోగుల కోసం ప్లీజ్. ఇట్స్ ఏ హంబుల్ రిక్వెస్ట్. ప్లీజ్ సార్, ఇంత మోసం చేయకూడదు సార్, చేయకూడదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.